మనం ఇప్పుడు పెద్ద టీంతో ఉన్నాం అవినాష్ కొల్ల గారితో. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్. కోర్స్ మీరు ఎప్పుడైతే గ్లిమ్స్ బయటకు వదిలారో అప్పటి నుంచి ఒక టోను, టింటు ప్రేక్షకుల మైండ్‌లో ఉండిపోయింది. అవును. ఏంటి ఈ పెద్దికి సంబంధించి అసలు లైన్ ఏంటి అనేది, దానికి సంబంధించి 25 సెట్లు, 30 సెట్లు వేశారని విన్నాం. హ్మ్. ఏంటి సార్ ఆ 30 సెట్లు, 25 సెట్ల కథ? 'పెద్ది' ఈజ్ మోర్ ఆఫ్ ఏ స్పోర్ట్స్ డ్రామా అండి. హ్మ్. ఆహ్, అండ్ ఒక సర్టెన్ టైమ్ లైన్‌లో జరిగేది. అంటే హ్మ్. ఆల్మోస్ట్ 70స్ టు 80స్ మధ్యలో జరిగే ఒక టైమ్ లైన్‌లో జరిగే కథ ఇది. ఓకే. మెయిన్ మోర్ టైమ్ లైన్. సో, దీంట్లో మన విజయనగరం బ్యాక్‌గ్రౌండ్‌లో జరుగుతున్న కథ. హ్మ్. సో, ఆ విజయనగరం బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించి కథ వైస్ మొత్తం ఇన్ అండ్ అరౌండ్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే జరుగుతున్నట్టు ఉంటది కథ. ఓకే. సో, దానికోసం మనము ఆ విజయనగరం ఆ టైంలో ఎలా ఉండేది? విజయనగరం గంటల స్తంభం అవును. స్ట్రీట్ గాని, ఓకే. ఈ కుస్తీకి సంబంధించిన కుస్తీశాల గాని, ఇవన్నీ వేయటం జరిగింది. ఓకే. సో, ఆల్మోస్ట్ ఒక 24 సెట్స్ వేసాము. మిగతాయన్ని ఒక 60, 70 సెటప్‌లుంటాయి. ఓహ్! 24 సెట్స్ కాకుండా 60, 70 సెటప్‌లుంటాయి. యాహ్! ఓకే. సినిమా అంతా మామూలు టోన్‌లో ఉండదనమాట అయితే. యాహ్! ఏంటి సార్ అసలు స్టోరీ ఏంటి? ఫస్ట్ ఏమో బ్యాట్‌తో బయటకొచ్చాడు. హ్మ్. చరణ్ బాబుని బ్యాట్‌తో బయటికి పంపించారు హ్మ్. టీజర్‌లో. హ్మ్. తర్వాతేమో కుస్తీ అన్నారు. హ్మ్. అసలేంటి మెయిన్ లైన్ ఏంటి? అసలు ఏం ఎలా లేదండి. రన్ ఒక 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 అవుతుంటది? ఒక పర్సన్ జర్నీ ఇది. ఆ! 'పెద్ది' అనే ఒక పర్సన్ జర్నీ. లైఫ్ స్టోరీ మొత్తం. లైఫ్ స్టోరీ లాగే అనుకోండి. లైఫ్ స్టోరీ లాగా జరిగేటది ఒక కథ. ఓకే. దాంట్లో అతని లైఫ్‌లో ఎన్నెన్ని ఘట్టాలు జరిగాయి? ఎలా జరిగింది? ఆ! తను ఏమి అచీవ్ చేయగలిగాడు? ఎలా అచీవ్ చేయగలిగాడు? అనేదే కథ. అండ్ ఓకే. కంప్లీట్‌లీ ఎమోషనల్ డ్రివెన్ కథ. హుహుహు. ఇదేమి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలాగా ఫైట్‌లు, డాన్స్‌లు ఉండేది కాదు. సో, హ్మ్. ఏదున్నా కథలో సంబంధించి ఉండే ఫ్లోలో ఎళ్తూ ఉంటది గానీ, ఏది ఔట్ ఆఫ్ ద బాక్స్ కమర్షియల్ హ్మ్. దానికెళ్ళినట్టు ఉండదు. ఉట్టి ఒక స్పెషల్ సాంగ్ ఒకటి కమర్షియల్‌గా చేయటం జరిగింది గానీ, మిగతావి ఏదున్నా ఇన్ ద ఫిల్మ్ లాగే ఉంటది.